నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, నాకు సర్జరీ అయ్యి 50 డేస్ కంప్లీట్ అయింది. దాదాపు 45 to 50 డేస్ గ్యాప్లో మనం ఫస్ట్ పిఆర్పి అనేది మనకి ఇస్తారనమాట. నేను ఈ పిఆర్పి అనేది హైదరాబాద్కి వెళ్ళి తీసుకున్నాను. అక్కడ ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంది, పిఆర్పి ఏ స్టేజ్లలో చేశారు మనకి. దీంట్లో పిఆర్పి ఇచ్చే టైంలో మనకి స్టేజెస్ ఉంటాయి. దాంట్లో ఒకటి ఏంటంటే, ఫస్ట్ మన దాని నుంచి బ్లడ్ కలెక్ట్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఒక మిషన్లో పెట్టి వాళ్ళు చేసిన తర్వాతకి మళ్ళీ మనకి హెడ్ దగ్గర ఇంజెక్ట్ చేస్తారనమాట. సో ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో. నేను ఈ పిఆర్పి తీసుకోవడానికి అయితే హైదరాబాద్లో ఉన్న హీట్ ఫ్రీ హెయిర్ గ్రో బ్రాంచ్కి వచ్చాను. సర్జరీ మాత్రం వేరే దగ్గర జరుగుతాయి, కానీ మనకి మిగతా ప్రాసెస్ మొత్తం ఇక్కడనే జరుగుతుందన్నమాట. ఈ పిఆర్పిని తెలుగులో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని పిలుస్తారు. ఈ పిఆర్పి ప్రాసెస్ని మొత్తం 3 స్టేజెస్లో చేస్తారనమాట. ఫస్ట్ స్టేజ్లో వచ్చి మనకి పేషెంట్ నుంచి బ్లడ్ని కలెక్ట్ చేస్తారు. మన బ్లడ్ని మనకే ఇంజెక్ట్ చేస్తారు కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. దీనివల్ల మనం ఎలాంటి భయం చెందాల్సిన అవసరం లేదు. ఈ పిఆర్పి ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, మన బాడీలోంచి తీసిన బ్లడ్ని వాళ్ళు ప్లాస్మాని వేరు చేస్తారనమాట. ఆ వేరు చేసిన ప్లాస్మాని మళ్ళీ మనకి పిఆర్పి ద్వారా మనకి వాళ్ళు హెడ్లో ఇంజెక్ట్ చేస్తారు. అప్పుడు మనకి హెడ్లో ఉన్న హెయిర్ ఫాలికల్స్ కానీ యాక్టివేట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి మనకి హెయిర్ గ్రోత్ అనేది తొందరగా వస్తుంది. దాంతోపాటు రీగ్రోత్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ పిఆర్పి సమయంలో వాళ్ళు మన బాడీలో నుంచి ఇంజెక్షన్ ద్వారా బ్లడ్ని దాదాపు ఒక 10 ml బ్లడ్ని తీస్తారు. ఆ తీసిన బ్లడ్ని మొత్తం మనకి ఒక చిన్న ట్యూబ్లోకి ఇంజెక్ట్ చేసి వాళ్ళు ఆ ట్యూబ్ని ప్రాసెసర్లో పెడతారనమాట. ఆ ప్రాసెసర్ అనేది స్పీడ్గా తిరగడం వల్ల ఆ స్పీడ్గా తిరిగేసరికి అది ఏమవుతుందంటే, ఆ బ్లడ్ని ఇంకా ప్లేట్లెట్స్ని ఇంకా ఆ ప్లాస్మాని వేరు చేస్తుంది అనమాట. ఆ ప్రక్రియ ద్వారా మనకి ఆ ప్లాస్మా వేరవుతుంది. ఆ వేరైన ప్లాస్మాని మనకి తీసి వాళ్ళు మనకి హెడ్కి ఇంజెక్ట్ చేస్తారు. దాని ద్వారా ఆ ప్లాస్మాలో మెయిన్ ఏముంటాయంటే, మనకి హెయిర్ గ్రోత్కి సంబంధించిన ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ పుష్కలంగా ఆ ప్లాస్మాలో ఉంటాయి అనమాట. ఆ ప్లాస్మాని మనకి ఇంజెక్ట్ చేయడం ద్వారా మనకి మంచి రిజల్ట్స్ వస్తుంది అనమాట. హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆ వేరైన ప్లాస్మాని వాళ్ళు ట్యూబ్ నుంచి ఇంజెక్షన్లోకి తీస్తున్నారు, అంటే పిఆర్పి ఇచ్చే ఇంజెక్షన్లోకి తీసుకుంటున్నారు. అసలు మెయిన్ మనకి బాల్నెస్ ఎందుకు వస్తుందంటే, మన స్కాల్ఫ్లో మనకి బ్లడ్ ఫ్లో తగ్గడం వల్ల క్రమంగా ఆ హెయిర్ అనేది ఫాల్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ బ్లడ్ అనేది సరిగ్గా సర్క్యులేట్ కాకనే మనకి హెయిర్ ఫాల్ అనేది వస్తుంది అనమాట. దాని ద్వారానే మనకి బాల్నెస్ వస్తుంది అనమాట. అందువల్ల వీరు ఏం చేస్తారంటే, ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ద్వారా వేరు చేసిన ప్లాస్మాలో మనకి ప్రోటీన్స్ మినరల్స్ చాలా మంచిగా ఉండడం వల్ల ఈ ప్రోటీన్స్ మినరల్స్ ఉండే ప్లాస్మాని వాళ్ళు మనకి హెడ్ దగ్గర ఇంజెక్ట్ చేస్తారు. దాని ద్వారా మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఆ స్కాల్ఫిక్ కూడా బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది అనమాట. దాని ద్వారా మనకి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ తర్వాత మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా మంచిగా ఉంటుంది. రిజల్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అందుకే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ని వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఓన్లీ సర్జరీ అయిన వాళ్ళే కాకుండా హెయిర్ ఫాల్ ఫేస్ చేసే ప్రతి ఒక్కరూ చేయించుకోవచ్చు అనమాట. దీని ద్వారా మనకి హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, లేకపోతే హెయిర్ ఫాల్ అనేది కొంచెం ఆగిపోయే అవకాశం ఉంటుంది. పల్చగా ఉన్న హెయిర్ కూడా కొంచెం థిన్ అవుతుంది అనమాట, మందం అవుతుంది అనమాట. సో దీని ద్వారా చాలా యూజెస్ ఉంటాయి. దీని ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఉండవంటే, వాళ్ళు మన బ్లడ్లోని ప్లాస్మానే మనకి స్కాల్ఫ్లో ఇంజెక్ట్ చేస్తారు కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండమాట. మనం దీన్ని భయం లేకుండా చేయించుకోవచ్చు. ఇంకా మెయిన్ ఏంటంటే, మీకు ఎవరికైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ గురించి పెయిన్ ఉంటుందా అని భయం ఇట్లా ఉన్నట్లయితే మీరు ఒకసారి పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకోండి. ఈ పిఆర్పి ట్రీట్మెంట్లో కూడా ఏం చేస్తారంటే, ఫస్ట్ మనకి అనస్థీషియా ఇస్తారనమాట. ఈ అనస్థీషియా ఇచ్చేటప్పుడే మాత్రమే పెయిన్ ఉంటుంది. ఆ అనస్థీషియా కూడా మీకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయినట్లయితే మీకు సర్జరీ టైం అప్పుడు కూడా అంతగా ఏం భయం అనిపించదు అనమాట. సో మీకు ఏమన్నా భయం ఉన్నట్లయితే ఒకసారి మీరు పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకోరు. మీకు అనస్థీషియా ఇచ్చేటప్పుడు ఏమైనా పెయిన్ ఉంటుందా అని మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అప్పుడు మీకు ఒక అర్థమవుతుంది కదా, మీరు కూడా సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు నేను చెప్పడం కాకుండా. సో మీరు కూడా ఒకసారి మీకు హెయిర్ ఫాల్ అయినట్లయితే, హెయిర్ తిన్నట్లయితే మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్లో కానీ లేకపోతే క్లినిక్లో కానీ వెళ్ళి పిఆర్పి ఇచ్చే దగ్గర మీరు పిఆర్పి చేయించుకోండి. దీని ద్వారా మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు ఏమైనా ఉంటే రిజల్ట్ కూడా కొంచెం మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. హెయిర్ ఫాల్ తగ్గడం కానీ ఇలాంటి యూజెస్ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తారనమాట. మనకి ఇక లాస్ట్లో చెప్పేది ఏంటంటే, మనం హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే పిఆర్పి చేయించుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఏమైనా డిసీజెస్ కానీ వ్యాధులు కానీ, అంటే లివర్కు సంబంధించిన వ్యాధులు కానీ ఇవన్నీ ఏమైనా ఉన్నట్లయితే మనం అప్పుడు పిఆర్పి చేయించుకోవద్దు అనమాట. ఎందుకంటే మనకి కొంచెం అప్పుడు లైట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. మనం హెల్తీగా ఉండి మన హెయిర్ ఫాల్ అయినట్లయితే, మన హెయిర్ థిన్ అయినట్లయితే పిఆర్పి అనేది కొంచెం మనకి మంచిగా యూజ్ అయ్యి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇక ఒక్క మాట చెప్పాలంటే, ఈ పిఆర్పి అనేది మనకి స్కాల్ఫ్ని యాక్టివేట్ చేసి హెయిర్ గ్రోని తొందరగా పెంచుతుంది అనమాట. సో అందుకే పిఆర్పికి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తారనమాట.
సో అందరూ మీకు కూడా ఏమైనా వీలుంటే చేయించుకోండి. హెయిర్ ఫాల్ అయితే కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. చూసారు గదా! ఈ పీఆర్‌పీ ఏ విధంగా ఉంటుంది, వాటి వల్ల యూజెస్ ఏ విధంగా ఉంటాయో. సో, ఈ పీఆర్‌పీ అనేది అందరూ తీసుకోవచ్చనమాట. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే, వాళ్ళు మన బ్లడ్‌నే తీసి మనకే ఇంజెక్ట్ చేస్తారు కాబట్టి, ప్లాస్మాని వేరు చేసి ఇంజెక్ట్ చేస్తారు కాబట్టి, సో, మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనమాట. సర్జరీ చేసుకున్న వాళ్ళే కాకుండా, నార్మల్ పర్సన్స్ కూడా హెయిర్ థిన్ అయినా కూడా, హెయిర్ పల్చగా అయిపోతున్నా కూడా, హెయిర్ ఫాల్ అవుతున్నా కూడా, వాళ్ళు ఈ పీఆర్‌పీ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళ హెయిర్‌ని కొంచెం ఆపొచ్చనమాట. హెయిర్ ఫాల్‌ని గానీ, లేకపోతే హెయిర్ థిన్నింగ్‌ని గానీ ఆపొచ్చు. దానివల్ల మీకు యూజెస్ ఉంటాయి. మెయిన్ ఏందంటే ఏమన్నా ఇష్యూస్, డిసీజెస్ ఉంటాయంటే వ్యాధులున్న వాళ్ళైతే కొంచెం ఈ పీఆర్‌పీ తీసుకోవడం ఆపేసేయాలి. ఎందుకంటే వ్యాధులు ఉన్నట్లయితే వాళ్ళు ముందే వీక్‌గా ఉంటారు కాబట్టి, సో, వాటి వల్ల కొంచెం దీనివల్ల కూడా కొంచెం ఇబ్బంది ఉంటది. సో, మనం హెల్తీగా ఉన్నప్పుడే మనకి హెయిర్ ఫాల్ అవుతున్నట్లయితే, లేకపోతే హెయిర్ థిన్నింగ్ ఉన్నట్లయితే అప్పుడు మనం పీఆర్‌పీ తీసుకున్నట్లయితే మనకు యూజ్ ఉంటదనమాట. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కొత్తగా ఛానల్‌ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి అప్డేట్స్ ఇస్తుంటాను.